మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అంటే రాబోయేటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత చేయబోయేటువంటి సినిమాల పట్ల ఆయన ఒక క్లారిటీతో కనిపిస్తా ఉన్నాడు. నిజానికి 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేసినటువంటి సినిమా 'దేవర', 'దేవర' తర్వాత చేయాల్సినటువంటి సినిమా 'ప్రశాంత్ నీల్' సినిమా. అంటే 'ప్రశాంత్ నీల్' సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. షూటింగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే ప్రస్తుతం జోర్డాన్‌లో ఒక 3 బలమైనటువంటి యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చిత్రీకరిస్తున్నటువంటి విషయం మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రం కనిపిస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే దీనికి ఓటీటీ రైట్స్‌కి సంబంధించి చూస్తే గనక చాలా భారీ స్థాయిలో, భారీ ధరకు మాత్రం ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా కోసం 120,00,00,000 పెట్టి ఆ రైట్స్ తీసుకున్నా అని చెప్పేసి తెలుస్తోంది మనకు. అంటే 120,00,00,000 అంటే చాలా బిగ్గెస్ట్ అమౌంట్ అనుకోవచ్చు. భారీ స్థాయిలో ఓటీటీ రైట్స్ డీల్ మాత్రం సెట్ అయిపోయిందంటే మాత్రం తెలుస్తోంది. ఇంతవరకు బావుంది. ఈ 2 విషయాలు మాత్రం అంటే 'ప్రశాంత్ నీలు' ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా అంటే మాత్రం చాలా భారీ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. భారీగా అంచనాలుంటాయి. దాంతో పాటు ఆ సినిమా మీద ఉన్నటువంటి పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నటువంటి కలరింగ్ మాత్రం కనిపిస్తా ఉంటది. ఆ కారణంగా ఆ సినిమాకి 120,00,00,000 పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకున్నాననే మాట మాత్రం చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లేదా బిగ్గెస్ట్ ఇష్యూ లాగా కనిపిస్తుంది. అంతవరకు బావుంది. కాకపోతే ఆ ఓటీటీ రైట్స్ 120,00,00,000తో పాటు దాన్ని థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి ఈ ఓటీటీ రైట్స్ గురించి మాట్లాడుకునే విధానం మాత్రం చాలా క్లియర్‌గా లేకపోతే మైనస్‌గా కూడా కనిపిస్తుంది. అంటే థియేట్రికల్ బిజినెస్‌లో జరిగినటువంటి విధానం కావచ్చు, లేకపోతే థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించినటువంటి రేట్లు కావచ్చు, ధరలు కావచ్చు, ఎలా ఉన్నా ఓటీటీ రైట్స్‌కి లేదా ఓటీటీ సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారాలు, హక్కులు ఉండవు మామూలుగా అయితే గనక. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి 500,00,00,000కు పైగా వసూలు థియేట్రికల్ బిజినెస్ జరిగినా లేదా థియేట్రికల్ వసూలు సాధిస్తే గనక అప్పుడు ఈ సినిమాకి 120,00,00,000 ఓటీటీ రైట్స్ తీసుకునే రూపంలో వాళ్ళు తీసుకునేలాగా ఉంటుంది. దాన్ని తగ్గించినట్టయితే అంటే 500,00,00,000 కంటే తగ్గించి వసూళ్ళు వస్తే మాత్రం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌లో 120,00,00,000 కూడా తగ్గించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే 500,00,00,000కు పైగా భారీ వసూలు సాధిస్తే 120,00,00,000 ఇస్తారు. లేదంటే గనక అందుకంటే తగ్గించేలాగా వసూలు వస్తే మాత్రం ఓటీటీ రైట్స్ కూడా తగ్గిస్తా ఉంటారు. నిజానికి ఇది ఒక అనెతికల్ థింగ్ లాగా కనిపిస్తుంది. అంటే ఓటీటీ రైట్స్ సంబంధించి ఒక్కసారి ఓటీటీ రైట్స్ అమ్మేసిన తర్వాత ఆ సినిమాకి బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే థియేట్రికల్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే కలెక్షన్స్ కావచ్చు, కలెక్షన్స్ ఆగిపోవచ్చు, లేకపోతే భారీ స్థాయి వసూలు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే తక్కువ వసూలు కూడా ఉంటాయి. ఇది ఓటీటీ సంస్థకు సంబంధం లేని విషయంలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ సంబంధాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇటు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఓటీసీ సంస్థలు లేదా ఓటీటీ బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా రకరకాల ఇష్యూస్ లాగా లేదా దాన్ని ఆ సినిమాలకు సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇబ్బందులు పెట్టే విధంగానే వాళ్ళ డీల్స్ కూడా సెట్ చేసుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు సింపుల్‌గా 'ప్రశాంత్ నీల్' ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి 500,00,00,000 పైగా వసూలు సాధిస్తేనే 120,00,00,000 నెట్‌ఫ్లిక్స్ సంస్థ చెల్లిస్తది. లేదంటే 500 కంటే తగ్గిస్తే గనక అందులో డబ్బులు 120,00,00,000 కూడా తగ్గించే అవకాశం ఉంది. అంటే 100,00,00,000, 70,00,00,000, 80,00,00,000 లేదంటే వసూలు బట్టి ఆధారపడి సినిమా వసూలు చేస్తా ఉంటారు. నిజానికి ఓటీటీ రైట్స్ ఒక్కసారి అమ్ముడుపోయిన తర్వాత థియేట్రికల్ బిజినెస్‌తో సంబంధం లేదు. వాళ్ళకి సంబంధించిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఓటీటీ సంస్థలన్నీ కూడా ఇలా ఏం చేస్తున్నాయంటే ఏదైతే మనకి ఈ మధ్య కాలంలో కరోనా టైంలో వచ్చినటువంటి బిజినెస్‌లు కావచ్చు, కరోనా టైంలో వచ్చినటువంటి ఒక కొత్త బిజినెస్ లాగా లేకపోతే ఒక ఇబ్బడి ముబ్బడిగా సినిమాలొచ్చేసి భారీ స్థాయిలో అమ్ముడుపోయి దానికోసం భారీ ధర పెట్టి అమ్ముడుపోయినటువంటి విధానం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఆ సినిమాలు థియేట్రికల్‌గా లాస్ అయిపోవడం లేకపోతే 45 డేస్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలని చెప్పేటువంటి రూల్‌ని కూడా బ్రేక్ చేసి నెల రోజుల్లోపే సినిమా రిలీజ్ అవ్వడం లేకపోతే నెల రోజుల లోపే ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది మాత్రం కనిపిస్తోంది. అంటే ఒక రకంగా సినిమా థియేట్రికల్‌గా లాస్ అయినట్టుగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఓటీటీలో కూడా లాస్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది. అంటే ఒక రకంగా ఓటీటీకి లాభం వచ్చే అవకాశం ఉంది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఈ రకంగా ఈ కారణంగానే ఓటీటీ సంస్థలన్నీ కూడా ఇలాంటి ఒక టెక్నిక్ వాడుకొని డీల్ సెట్ చేసే ముందే ఈ సినిమాకి వచ్చేటువంటి ఇంత వసూలు వస్తున్నాయి. ఆ వసూలను బట్టే ఆ డీల్ సెట్ అవుతుందనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అంటే అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ 1000,00,00,000 సాధించారనుకో ఈ డీల్ ఇట్లాగే ఉంటది. ఆ డీల్ మాత్రం అట్లాగే ఉంటది. అంటే 120,00,00,000తోనే ఆగిపోతుంది. అంటే ఇలా అనెతికల్‌గా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా అంటే వాళ్ళ వసూళ్ల పరంగా తగ్గిస్తే ఈ ఓటీటీ రైట్స్ కూడా తగ్గిస్తారు. వసూళ్ల పరంగా భారీగా పెరిగాయనుకో ఓటీటీ వాళ్ళు పెంచేదానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు అన్నట్టుగా ఆ డీల్ ముందుగానే సెట్ చేసుకున్నట్టు విధానం కనిపిస్తుంది. సో మొత్తంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో నిజానికి భారీ స్థాయిలో అంచనాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ కారణంగా ఈ సినిమా ఈజీగా 1000,00,00,000 సాధిస్తుంది అనేటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. ఆ కారణంగా ఈ సినిమాకి 120,00,00,000 ఓటీటీ రైట్స్ అనేది కూడా చాలా చిన్న విషయంగానే కనిపిస్తుంది ఒక రకంగా. అంటే 1000,00,00,000 వసూలు సాధిస్తే మాత్రం ఇది ఓటీటీ రైట్స్ పరంగా చూస్తే 150,00,00,000 లేకపోతే 200,00,00,000 ఓటీటీ రైట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ మాట అక్కడిదాకా వస్తుందా లేదా అనేది విషయం తెలియకపోవడం, లేకపోతే టెక్నికల్‌గా ఇష్యూస్ ఉండటం, లేకపోతే థియేట్రికల్ బిజినెస్ పరంగా ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, మార్కెట్ పరంగా కావచ్చు, ఇలా మా మైండ్‌లో పెట్టుకొని నెట్‌ఫ్లిక్స్ సంస్థ 120,00,00,000కి ఈ సినిమాని
ఓటీటీ రైట్స్ తీసుకుందనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, అమెజాన్ కావచ్చు, నెట్‌ఫ్లిక్స్ కావచ్చు, కొంచెం కొత్త పెద్ద పెద్ద భారీ స్థాయిలో ఓటీటీ సంస్థలన్నీ కూడా ఇలాంటి టెక్నిక్‌ని మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీలో రుద్దబోతా ఉన్నారు. రుద్దబెడుతున్నటువంటి విధంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం అంటే సినిమా మార్కెట్ ఎలా పెరుగుతోంది? సినిమా మార్కెట్ ఎందుకు పెరుగుతోందనే విషయంలో మాత్రం అట్ ద సేమ్ టైమ్ ఎందుకు మార్కెట్ తగ్గిపోతుందనే విషయంలో మాత్రం చాలా క్లియర్‌గా ఓటీటీ సంస్థలు కనిపిస్తా ఉన్నాయి. ఇకపైన రాబోయేటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే భారీ స్థాయిలో సినిమాలు కావచ్చు, బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వచ్చేటటువంటి సినిమాలు కావచ్చు, ఓటీటీ రైట్స్‌కి సంబంధించి మధ్య చాలా చాలా తారతమ్యాలు కనిపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటీటీ డీల్స్ సంబంధించి కూడా చాలా క్లియర్‌గా వాళ్ళు రకరకాల మార్పులు లేదా రకరకాల చేర్పుల విధంగా ఉండేలాగానే బిజినెస్ చేయబోతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.